బాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబుపై నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. సభ్యతా సంస్కారాలు మర్చి నోరు పారేసుకునే వైసీపీ నాయకులు నోళ్లు మోయించడానికి ప్రత్యేక చట్టం తీసుకురావాలని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అన్నారు. వైసీపీ నాయకుల ఆగడాలు భరించలేకే చిత్తుగా ఓడించి కూటమి పార్టీకి 164 సీట్లతో అధికారం ఇచ్చారని అలాగే ప్రశాంత్ రెడ్డి అన్నారు. విచక్షణ కోల్పోయి నోరు పారేసుకునే నాయకులకు ప్రజలే మరోసారి బుద్ధి చెప్తారని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. మేము వస్తే ఏదో చేస్తామని చెప్పి ఆరోగ్య సమస్యలతో ఇంకోవైపు ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న ఈ ప్రజలకి ఈ సిఎంఆర్ఎఫ్ అనేది ఎంతో ఆదరువుగా ఉంది. ఇటువంటి ఒక గొప్ప మానవతావాది అయిన మన ముఖ్యమంత్రి గురించి ప్రతిపక్ష నేతలు అవాకులు చవాకులు పేలడం అనేది అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాను. ప్రజలు వాళ్ళని చూసి వాళ్ళ భాష చూసి వాళ్ళ నోరు చూసి నవ్వుకుంటున్నారు ప్రజలు. ఒక్కసారి తరిమి వీళ్ళని కొట్టినా ఇంకా బుద్ధి రాకుండా ఇదే నోరేసుకొని ఇప్పుడు మాట్లాడమే కాకుండా మళ్ళీ మేము వస్తే ఏదో చేస్తామని చెప్పి జనాన్ని బెదిరిస్తూ ఆల్రెడీ 5 సంవత్సరాలు జనమంతా బెదిరిపోయి ఏమైపోతామో దేవుడా అనుకుంటూ ఈరోజు మన కూటమి ప్రభుత్వానికి 164 సీట్లు ఇచ్చి మనల్ని అధికారంలో తీసుకొని వచ్చి కూర్చోబెడితే ఈరోజు కూడా ఓడిపోయి ఒక్కొక్కరు లక్షల మెజార్టీతో ఓడిపోయినారు, వేల మెజార్టీతో ఓడిపోయినారు. అయినా కూడా వాళ్ళకి ఆ నోరు తగ్గలేదు. అదే నోరు పారేసుకుంటూ మనం పెద్ద చిన్న ఎవరిని ఏం మాట్లాడుతున్నాం అనే విచక్షణ అనేది లేకుండా వైఎస్ఆర్సీపీ నేతలు మాట్లాడడం నిజంగా సిగ్గుచేటని చెప్తున్నాను. ఒక రాజకీయ నాయకులు ఎవరైనా సరే ఇటువంటి భాషని వాడకూడదు అని చెప్పి రాబోయే రోజుల్లో మన శాసనాలు